హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహిమపరుద్దాం. ఎందుకు సంతోషం, ఎందుకు దుఃఖం లేదు మీకు కదా? ఇంట్లో దుఃఖం ఉన్నా దేవుని సన్నిధిలో ఏమంట సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. సంతోషం కావాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రాకపోతే ఏముంటుంది? దుఃఖముగానే మరి ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో దేవుడు సంతోషాన్ని ఇచ్చేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈరోజు యొక్క ఆదివార సమయమున ప్రభుదినమున ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 37వ అధ్యాయం. నిర్గమాకాండం 37వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. మరియు అతడు దాని 7 ప్రతిబింబములను, దాని కత్తెరను, దాని పట్టుకారను, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేశాను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేశాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మనము ప్రత్యక్షపు గుడారంలో మరి ఉంటున్న ఈ ఉపకరణాల గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. హల్లెలూయా కదా. ప్రత్యక్షపు గుడారంలో ఉంటున్న ఉపకరణాలు, మరి ఆ ఉపకరణాల్లో ఒక ఉపకరణం ఏదంటే దీపవృక్షము. ఏ చెప్పండి? దీపవృక్షము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దేవుడు ఏ విధంగా చెప్పాడో మరి మోషే ఆ విధముగా మరి ప్రత్యక్షపు గుడారంలో ఉంటున్న మరి ఉపకరణాలను మరి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ సమయంలో మరి దీపవృక్షాన్ని గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారను, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేశాను. హల్లెలూయా కదా. దీప వృక్షాన్ని ఎన్నున్నాయట? మరి 7 దీపాలు మరి ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నున్నాయి చెప్పండి? 7 దీపములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. 7 దీపములు మరి ఉన్నాయి. మరి ఇక 7 దీపములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంట? మరి 7 సంఘాలకు సాదృశ్యంగా మరి ఉన్నాయి. హల్లెలూయా. దేని సాదృశ్యం చెప్పండి? 7 సంఘాలకు సాదృశ్యంగా మరి ఉన్నాయి. హల్లెలూయా కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. అనగా నా కుడి చేతిలో నేను చూచిన 7 నక్షత్రములు గూర్చిన ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతిను వ్రాయం. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. ఇక దీప వృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి సంఘమునకు సాదృశ్యముగా మరి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తర్వాత ఇక్కడ చూస్తుంటున్నాం కత్తెర అని చూస్తున్నాం. ఏం చూస్తున్నాం చెప్పండి? కత్తెర.
హల్లెలూయా. కదా కత్తెర అంటే ఒకటే రెండా? హల్లెలూయా. రెండు మరి రెండు కత్తుల కలయిక. హల్లెలూయా. రెండు కత్తుల కలయికను ఏమంటారు? కత్తెర అంటారు కదా. టైలర్స్ ఉన్నారు కదా ఇక్కడ, మరి కత్తెర. హల్లెలూయా. కదా కత్తెర అంటే రెండు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ఏమంట? ఒకటి పాత నిబంధన, ఒకటి క్రొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కత్తెర చిప్ప. ఏంటిది? కత్తెర చిప్ప. హల్లెలూయా. ఈ చిప్ప దేనికి సాదృశ్యంగా ఉందంటే జ్ఞాపకార్థానికి సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక్కడ చూస్తున్నాం మొట్టమొదటిగా దీపవృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. రెండవది కత్తెర దేనికి సాదృశ్యంగా ఉంది? మరి పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా మరి ఉంటున్నాయి. మరి కత్తెర చిప్ప దేనికి సాదృశ్యంగా ఉందంటే జ్ఞాపకార్థానికి మరి సాదృశ్యంగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ఇక దీపవృక్షం యొక్క సెట్ ఇది. ఏంటంట? దీపవృక్షం యొక్క సెట్ ఏమంట? మరి కత్తెర, కత్తెర చిప్ప, ఇక్కడ పట్టుకార కూడా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా దీపవృక్షము యొక్క సెట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి మొట్టమొదటిగా మనం చూస్తున్నాం మరి దీపవృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక సంఘం కొరకు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెల్లించారంటే తన విలువైన రక్తాన్ని ఆయన సంఘం కొరకు ఆయన చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అంటే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన రక్తాన్ని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాం ఇక దీప వృక్షమును దేని మరి ఎంత ఖరీదుతో చేశారంట, ఎంత దీని యొక్క విలువ ఎంత అంటే 24వ వచనం చూస్తున్నాం. దాని ఉపకరణాలన్నిటినీ 40 వీసల మేలిమి బంగారుతో చేశాను. దేంతో చేశారని చెప్పండి? 40 వీసల మేలిమి బంగారుతో. హల్లెలూయా. దేంతో చేస్తారని చెప్పండి అమ్మా? మేలిమి బంగారు, శ్రేష్టమైన బంగారముతో చేశారు. 40 వీసలు అంటే ఎన్ని కేజీలు అంట? 50 కేజీలు. ఎన్ని కేజీలు చెప్పండి? 50 కేజీల బంగారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 50 కేజీల బంగారాన్ని మరి లెక్కేస్తే అది ఎన్ని కోట్లు అవుతుందో తెలుసా? 25 కోట్లు అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దీపవృక్షమును మరి ఆ యొక్క కత్తెరను మరి పట్టుకర్రను మరి ఆ కత్తెర జిప్పను చేయడానికి మరి ఎన్ని కిలోల బంగారం పట్టిందంట? 50 కిలోల బంగారం. హల్లెలూయా. 25 కోట్లు. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడ పెట్టారంటే ప్రత్యక్ష గుడారంలో మరి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మన మందిరంలో కూడా పెడితే ఎట్లుంటుంది అది? హల్లెలూయా. ఏదో చిన్న రూమ్ కట్టించుకున్నట్లున్నా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ఒక వీడియో కెమెరా పెట్టినట్లున్నా అది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతంట? 25 కోట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఆ యొక్క దీప స్తంభాన్ని మరి ఆ యొక్క దీప వృక్షాన్ని మరి ఆ యొక్క సెట్టును మరి అంత వెలతో చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ ఈ యొక్క దీప వృక్షము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా కదా. ఈ యొక్క సంఘము కోసము యేసుక్రీస్తు ప్రభు ఏం చెల్లించారు? రక్తాన్ని చెల్లించాడు. హల్లెలూయా. ఎటువంటి రక్తం అంటే విలువైన రక్తము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రక్తము విలువ ఎంత చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము విలువ ఎంత? విలువ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు విలువను ఎవ్వరు కూడా కట్టలేరు. హల్లెలూయా. అంత విలువైన రక్తాన్ని యేసు ప్రభు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే ఆయన చిందించాడు. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఆయన పెట్టిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్ కదా. ఇక విలువైన రక్తం కదా. ఇక దీప వృక్షము 25 కోట్లు అంటే ఆ 25 కోట్ల కంటే విలువైనది. అంటే యేసు ప్రభు యొక్క రక్తానికి ఎవరు కూడా ఏం చెల్లించలేరంట? వెల చెల్లించలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి విలువైన రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు కార్చాడు? సంఘము కొరకు కార్చాడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన కార్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. అది అత్యంత విలువ కలిగిన మరి రక్తము. హల్లెలూయా. ఆయన రక్తముతో ఆయన ఏమి కొన్నాడంటే జీవము గల సంఘాన్ని ఆయన కొన్నాడు. హల్లెలూయా. ఏం కొన్నాడు చెప్పండి? జీవము కలిగిన సంఘాన్ని ఆయన కొన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ సంఘాన్ని కొన్నాడంటే జీవం గల సంఘం కదా. అగాపే కలవరి సంఘాన్ని దేవుడు కొన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘాన్ని ఆయన కొన్నాడు. అదే సమయంలో ఈ కళ్యాణదుర్గంలో ఉంటున్న అగాపే కలవరి సంఘాన్ని కూడా తన విలువైన రక్తంతో యేసు ప్రభు వారు ఆయన కొన్నాడు. హల్లెలూయా. ఆయన సంఘము కొరకు ఏం పెట్టాడంట? ప్రాణము పెట్టిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ఆయన సంఘం కొరకు తన విలువైన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే ఇప్పుడు సంఘముగా ఉంటున్న నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుకు మనం ఏం పెట్టాలి? హల్లెలూయా. ఏం పెట్టాలి చెప్పండి? మన ప్రాణం పెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇష్టం? యేసుక్రీస్తు ప్రభు కొరకు నేను ప్రాణం పెడతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సంఘాన్ని మరి యేసు ప్రభు ప్రేమించాడు. అలాగే సంఘము కొరకు మనం కూడా ఏం పెట్టాలంట? ప్రాణం పెట్టేవాళ్ళుగా ఉండాలి. అంటే సంఘాన్ని మనము ప్రేమించేవారుగా మనము ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సంఘాన్ని ప్రేమించడం అంటే ఏంటి? ప్రైజ్ లార్డ్. సంఘాన్ని ప్రేమించడం అంటే సంఘాన్ని ప్రేమించడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. ప్రతి ఆదివారము రెగ్యులర్గా సంఘానికి రావడం. ప్రైజ్ లార్డ్. అదేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. సంఘంలో మరి ఏమి అవసరత ఉందో అది తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్. ఎన్ని ఇరుకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని ఏం చేయాలంట? సంఘాన్ని ప్రేమించేవారుగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగుగాక. సేవకులను ప్రేమించేవారుగా మరి ఉండాలి. పరిచర్యను ప్రేమించేవారుగా మరి సంఘము మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఒక దైవజనుడు అంటాడు, సంఘం కోసము ప్రాణం పెడితే దేవుడు వారిని సంఘానికి శిరస్సుగా ఉంచుతాడంట. హల్లెలూయా. సంఘం కోసం ప్రాణం పెడితే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంట? ఆయన వారిని శిరస్సుగా మరి ఉంచుతాడు. అనగా అర్థం ఏంటి? వారిని దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా వారిని ఉంచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాలంట? ప్రాణం కంటే ఎక్కువగా సంఘాన్ని ప్రేమించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని సేవకులను ప్రేమించేవారుగా ఉండాలి. పరిచర్యను ప్రేమించేవారుగా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మా అమ్మగారు నాకు జ్ఞాపకం అవుతారు. ఏమంటే మరి ఎవరు సేవకులు వస్తారో ఆ సేవకులు అందరినీ కూడా ఆమె ప్రేమించేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మా ఇంటికి వచ్చిన ప్రతిరోజు కూడా సేవకులు వచ్చి వెళ్ళేవాళ్ళు. వస్తే వాళ్ళకి ఏం చేసేదంటే వారికి వచ్చిన వాళ్ళని ఊరికి పంపించకుండా వారికి భోజనాలు పెట్టి పంపించేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారికి కానుక ఇచ్చి పంపించేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది. మరి వాళ్ళు కూడా క్రిస్టియన్సే. హల్లెలూయా. ఆమె చెప్పేదనమాట, చంద్రకళ నీకు పిచ్చి పట్టిందా? వచ్చిన సేవకులకందరికి కూడా నీ వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకందరికీ కానుకలు ఇచ్చి పంపిస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు చెప్పేది, అక్క, పరిశుద్ధులకు పరిచర్య చేసినప్పుడు దానిని దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు, ఆయన కాడు అని చెప్పేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్ కదా. 1981 సంవత్సరం మరి అనంతపురంలో మేము ఇల్లు కట్టించాం. 82 సంవత్సరం ఓపెనింగ్ అయింది. హల్లెలూయా. మా నాన్నగారు సిండికేట్ బ్యాంక్లో ఆయన అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేసేవాడు. అప్పట్లో జీతము తక్కువ. హల్లెలూయా. జీతము చాలా తక్కువ. అదంతా కూడా ఏమైపోయేదంటే ఆ ఇల్లు కట్టించిన దానికి మరి చాలా అమౌంట్ కట్ అయిపోయేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దాన్ని బట్టి చాలా ఆర్థిక సమస్య. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి కోవెలగుంట్ల నుంచి ఒక దేవరాజ్ అంకుల్ అని ఒక అంకుల్ వచ్చేవాళ్ళు. ఆయన మమ్మల్ని 1978 సంవత్సరం నుంచి మాకు వాక్యం చెప్పి మమ్మల్ని ఆత్మలో మరి బలపరిచిన దైవ సేవకులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. అప్పట్లో బాగుంది కానీ ఇల్లు కట్టించిన తర్వాత ఏమైపోయిందంట? పొజిషన్ చాలా టైట్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. మరి దైవజనుడు మరి వచ్చి మరి వెళ్తా ఉన్నాడు కదా. మరి రాత్రి పగులు ఆయన ఉండి మరి వాక్యాన్ని చెప్పి మమ్మల్ని బలపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆయన వచ్చి మరి కోవెలగుంట్లోకి పోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వచ్చిన దైవజనునికి ఏం చేయాలి? మనం పంపించేది వాళ్ళని కానుక ఇచ్చి వాళ్ళు పంపించాలి. అది ఆశీర్వాదం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా అమ్మగారు ఏం చేసేదంటే ఆ పక్కింట్లో ఉంటున్న మరి వారిద్దరు ఉద్యోగస్తులే. ఇద్దరెవరు? వారు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే. హల్లెలూయా. మరి మా అమ్మగారు ఆమె దగ్గరికి వెళ్ళి, అక్క, నాకు కొంచెము అమౌంట్ కావాలా, నేను మళ్ళీ ఇస్తానని చెప్పేసి అడిగి ఇప్పించుకునేది. హల్లెలూయా. ఇప్పించుకొని ఏం చేసేదంటే మరి సేవకులకు వచ్చిన సేవకునికి కానుకిచ్చి పంపించేది. హల్లెలూయా. ఆమె ఏమనేదంటే, చంద్రకళ ఏమన్నా నీకు పిచ్చి పట్టిందా?
మీరే ఇంత ఇబ్బందులో ఉన్నారు, నీవు అప్పు చేసి నీవు సేవకునికి మరి ఇస్తా ఉన్నావే, నీకేం పిచ్చి పట్టిందా అని చెప్పేసి అనేది. హల్లెలూయా. అయితే మా అమ్మగారు చెప్పే విషయం ఏమంటే, అక్క, పరిశుద్ధులకు చేసిన పరిచర్యను నా దేవుడు మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా కదా. ఉన్నప్పుడు ఇవ్వడము వేరు, లేనప్పుడు కూడా ఇవ్వడము అది ఇంకెంతో ధన్యకరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మా కుటుంబము ఏ విధంగా ఉందంటే, మరి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్థిక సమస్యలు. ఆ సమయంలో మా ఇంటికి ఒక ఇంజనీర్ ఫ్యామిలీ వచ్చేవారు. హల్లెలూయా. వారు అనేవారు అనమాట, మీరు అన్యజనులు వాళ్ళు, మీరు ప్రభువు నమ్ముకున్నారు కదా, ప్రభువు నమ్ముకుంటే మీకెందుకు ఇంత కష్టము, ప్రభువు నమ్ముకుంటే మీకు ఎందుకు ఇంత కష్టము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పి శోధించేవాళ్ళు. మా నాన్నగారు కొంచెము బలహీనుడు. మా నాన్నగారు ఎవరు? మా నాన్నగారు కొంచెము బలహీనుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దైవజనులు బలపరిచేవాడు. మరి అలాగే మా తల్లిగారు మా నాన్నగారిని బలపరిచేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏమైనా ప్రతికూల పరిస్థితులు వస్తే సాతానుగాడు వెంటనే ఏం చేస్తాడు? మన ఆత్మలో బలహీనపరచడానికి, మీరు ప్రభువు నమ్ముకున్నారు, మీకు ఏం మేలైంది, మీకు మేలైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుని వాక్యం చేత మేము ఏం చేయబడ్డామంట? ఆదరించబడ్డాం, ఓదార్చబడ్డాం, బలపరచబడ్డాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని వాక్యం చూస్తుంటున్నాం. కొంచెము కాలము తరువాత మీరు ఏం పొందుకుంటారు? మీరు శ్రమలు పొందడము కొంచెము కాలం. హల్లెలూయా. మీ యొక్క కష్టాలు ఎంతకాలమో? కొంచెం కాలం. తరువాత మీరు ఏం చేయబడతారు? స్థిరపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈ వాక్యము మరి బలపరిచేదిగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ దీప వృక్షము ఉంది కదా, ఈ దీప వృక్షము, ఈ దీపాలు వెలగాలంటే ఏమి కావాలి చెప్పండి? దీపాలు వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇంట్లో మరి లాటిన్లు వెలగాలంటే ఏం కావాలి? మరి లాంతర్లు మరి వెలగాలంటే ఏం కావాలి? కిరోసిన్ కావాలి. హల్లెలూయా. అలాగే ఇక దీప వృక్షము వెలగాలంటే ఏం కావాలంట? నూనె కావాలి. ఏం నూనె కావాలంట? ఒలీవల నూనె కావాలి. హల్లెలూయా. లేవ్యకాండము 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. లేవ్యకాండము 24వ అధ్యాయము 2వ వచనం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు, అమ్మా, ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడంటే మోషేకి, ఓ మోషే, ఈ దీప వృక్షము ప్రదీపములు వెలగాలంటే ఏం కావాలి? ఒలీవల నూనె. ఎటువంటి ఒలీవల నూనె అంట? దంచి తీసిన ఒలీవల నూనె. హల్లెలూయా. అంటే ఎటువంటి ఒలీవల నూనె అది? ప్యూర్. హల్లెలూయా. స్వచ్ఛమైన ఒలీవల నూనె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక ఒలీవల నూనె ఆ యొక్క దీపవృక్షములో వేసినప్పుడు ఆ ప్రదీపములు అన్నీ కూడా ఏం చేస్తున్నాయంట?
వెలుగుతూ మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ దీపాలన్నీ బలపడుతూ మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మందిరములో దైవజనుడు దీప వృక్షముగా ఉంటుండగా మందిరములో ఉంటున్న విశ్వాసులందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారంట? ప్రదీపములుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ విధంగా చెప్పండి? ప్రదీపములుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దైవజనుడు ఒలీవల నూనెను తీసుకొని మరి దేనికి వేయాలంట? ప్రదీపాలకు వేయాలి. దేనికి వేయాలి చెప్పండి? ప్రదీపములలో ఒలీవ నూనెను వేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు మరి ప్రదీపములలో ఒలీవల నూనె వేయాలంట? ప్రతి ప్రదీపము, హల్లెలూయా, ప్రతి విశ్వాసి కూడా ఏం చేయబడాలి? వెలిగించబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దంచబడిన ఒలీవ నూనె వేసినప్పుడు ప్రదీపములు ఏ విధముగా వెలుగుతూ ఉంటున్నాయో సంఘములో ఉంటున్న ప్రతి విశ్వాసి కూడా ఏమైంటున్నారంట? ప్రదీపములుగా మరి ఉంటున్న ప్రతి విశ్వాసి కూడా మరి వెలుగుతూ మరి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ యొక్క ఆదివారము ఒలీవల నూనెను మేము వేసినప్పుడు అది వారం రోజులు మీలో ఏమైపోతూ ఉంటుంది? మీరు వెలుగుతూనే ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరలా ఆదివారము వచ్చిన తర్వాత మరలా ఏం జరుగుతుంది? మరలా ఒలీవల నూనె వేయడం జరుగుతుంది. హల్లెలూయా, మరలా ఒలీవల నూనె వేసినప్పుడు మరలా ఏం చేయడం జరుగుతుందంటే నూనె తక్కువ కాకుండా దీపాలు ఆరిపోకుండా మరి వెలిగేవారుగా మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దీపము నిత్యము ఏం చేయబడుతుండాలంట? వెలిగించబడుతూనే ఉండాలి. హల్లెలూయా. నిత్యము వెలిగించబడ్డానికి యాజకుడు ఏం చేయాలంట? ఒలీవల నూనె వేస్తూ ఉండాలి. హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా నిత్యము ఏం చేయబడతా ఉండాలి? వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏమంటే ఏ దీపము కూడా ఏం కాకూడదు? ఆరిపోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి దేవుని సంఘానికి వచ్చిన ప్రతి బిడ జీవితము ఏం చేయబడుతుందంటే వెలిగించబడేదిగా మరి ఉంటుంది. వెలిగించబడాలంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి రావాలి. బల్లారాధన ఉండేటప్పుడు మందిరానికి రావడం కాదు, కానీ అయితే ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలి? మందిరానికి వచ్చినప్పుడు ఏమైపోతుందంట? ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. హల్లెలూయా. ప్రదీపాలు ఏమైపోతాయంట? ఒలీవల నూనెతో నింపబడేవిగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. ఒలీవల నూనెతో దేవుని వాక్యంతో నింపబడినప్పుడు సంఘములో ఉంటున్న విశ్వాసి ఏ బలహీనతలో ఉన్నాడో, ఏ శ్రమలో ఉంటూ ఉన్నాడో, ఏ కన్నిటితో ఉన్నాడో, ఏ వేదనతో ఉన్నాడో, ఏ బాధతో ఉంటున్నాడో వారిని ఆ యొక్క వాక్యం ఏం చేసేదిగా ఉందంట? వారిని ఆదరించేదిగా ఉంది, వారిని ఓదార్చేదిగా ఉంది, వారిని బలపరిచేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక నూనె లేకపోతే ఏ విధంగా ఉంటుందంట? దీపాలు ఆరిపోయేవిగా మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే దీప వృక్షములో ఒలీవల నూనె, హల్లెలూయా, ప్రదీపములన్నీ కూడా వెలిగించబడ్డానికి మరి యాజకుడు ఏం చేయాలంట? దంచిన ఒలీవ చెట్టును దంచి ఏం చేయాలి? దాంట్లో ఉన్న నూనెను
మరి వేసినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. అంటే సంఘంలో ప్రతి ఒక్కరు ఏం చేయబడాలి? వెలిగించబడే వాళ్ళుగా ఉండాలి కదా. నూనె తక్కువైన వాళ్ళుగా ఎవరు కూడా ఉండకూడదు. హల్లెలూయా కదా. దైవజనులను ప్రేమించినప్పుడు దైవజనులు వారు మాకేమి చేసేవారంట? వారు దేవుని వాక్యాన్ని, ఒలీవల నూనెను, దేవుని వాక్యాన్ని మాకు ఇచ్చినప్పుడు మేమేం చేయబడ్డామంటే మేము ఆత్మలో బలపరచబడిన వాళ్ళుగా అయ్యాం. హల్లెలూయా. ఆత్మలో ఆరిపోయిన వాళ్ళుగా లేము, ప్రభు కొరకు మండేవారుగా ప్రభువు మాకు సహాయం చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి సంఘములో ఉంటున్న ప్రతి బిడ్డ కూడా ఏం చేయబడాలి? మండుతూనే మరి ఉండాలి. హల్లెలూయా. మండుతూ ఉండాలంటే దేనితో నింపుకోవాలి? ఒలీవల నూనెతో, అనగా దేవుని వాక్యముతో ప్రతి ఆదివారం కూడా ప్రతి ఒక్కరు కూడా నింపబడేవారుగా మరి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ యొక్క నూనె ఎటువంటిదంట? ఇది విలువైన నూనె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. తర్వాత మనము ఇక్కడ చూస్తుంటున్నాం మరి కత్తెర. ఏం చెప్పండి? కత్తెర. ఏమంటే ఇది కత్తెర. హల్లెలూయా. ఇది కొత్త నిబంధన, పాత నిబంధన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కత్తెర ఏం చేస్తుంది? కత్తెర ఏం చేస్తుంది? దేనికి కత్తెర ఉపయోగిస్తారు? టాయిలెట్స్ కట్ చేయడానికి ఉపయోగిస్తారు. హల్లెలూయా. వ్యవసాయకులు యొక్క కత్తెరను దేనికి వాడతారు? పనికిరాని తీగలను కట్ చేయడానికి వాడతారు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అంటే కత్తరించి ఏం చేస్తాడో దానిని పారవేస్తాడు. హల్లెలూయా. ఎందుకు కత్తరించి పారవేస్తాడంటే అది మరి ఎక్కువగా ఫలించాలని చెప్పి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ యొక్క కత్తెరతో మరి పనికిరాని తీగలు ఏం చేయడం జరుగుతుంది? కటింగ్ చేయడం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని వాక్యము చేత దేవుడు ప్రతి ఆదివారం కూడా మరి కొన్ని పనికిరాని తీగలను ఆయన కట్ చేసేవాడుగా ఉన్నాడు. దేని కట్ చేస్తారంట? కొన్ని పనికిరాని తీగలను ఆయన కట్ చేసేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా కదా. మనం కటింగ్ చేయించుకోవాలంటే ఎక్కడికి పోవాలా? కటింగ్ చేయించుకోవాలంటే మనం ఎక్కడికి పోవాలి చెప్పండి? మంగళ షాపుకి పోవాలి కటింగ్ చేయించుకోవాలంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంగళం చేతిలో పడాలి కటింగ్ చేయించుకోవాలంటే. హల్లెలూయా. అది ప్రధానమంత్రి మోడీ అయినా, హల్లెలూయా, అమెరికా అధ్యక్షుడైనా, ప్రైజ్ లార్డ్, ఎట్లాటోళ్ళైనా కూడా ఎక్కడ కూర్చోవాలి? కటింగ్ చేయించుకోవాలంటే మంగళాయన ముందర కూర్చోవాల్సిందే. హల్లెలూయా. మంగళాయన దగ్గర కూర్చున్నప్పుడు మంగళాయన ఏం చేస్తాడు? తలకాయ ఇట్లా వంచమంటాడు. వంచమనడు. వంచాలా వంచకూడదయ్యా? వంచాలా. ప్రజల హల్లెలూయా. లేదు నేను ఇట్లానే ఉంటానంటే, హల్లెలూయా, ఈడొకటి కటింగ్ అవుతుంది, ఈడ కటింగ్ అలాగే ఎంటుకలు ఉంటాయి. ప్రజల హల్లెలూయా. తలకాయ వంచమంటే తలకాయ వంచాలా? అవునా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రజల హల్లెలూయా. తలకాయ వంచమంటే ఏం చేయాలా చెప్పండి? నేను వంచానంటే కుదరదు. తలకాయ వంచమంటే మంగళవాడు ఏం చేయాలి? వంచాలా లేదా? లేదు నేను ఇట్లనే ఉంటానంటే రాజైనా ఏం చేయాలి? తలకాయ వంచాల్సింది. తలకాయ ఎత్తమంటే ఏం చేయాలి? తలకాయ ఎత్తమంటే తలకాయ ఎత్తాలి. సైడ్ కొంగమంటే సైడ్ కొంగాలి.
హల్లెలూయా. అట్లా చేస్తే మంగళోడు ఏం చేస్తాడు? కరెక్ట్గా కటింగ్ చేస్తాడు. హల్లెలూయా. మంగళోడు మరి ఒక వ్యక్తి యొక్క తలలో ఉంటారు వెంట్రుకలు కత్తిరించబడాలి అంటే ఎక్కడ కూర్చోవాలి? మంగళ షాపులో కూర్చోవాలి. హల్లెలూయా. ఎట్లా కూర్చోవాలి? సమర్పించుకుని కూర్చోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే దేవుని మందిరం ఏదంటే మంగళ షాప్. ఏం చెప్పండి? దేవుని మందిరం దేనికి సాదృశ్యంగా ఉంది? మంగళ షాప్కి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. సేవకుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంట? మంగళానికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మంగళ షాపుకి వచ్చినప్పుడే మరి మంగళాన్ని ఏం చేస్తాడు? కటింగ్ చేసినట్లుగా. హల్లెలూయా. మంగళ షాపుగా ఉంటున్న సాదృశ్యంగా ఉంటున్న చర్చికి వచ్చినప్పుడే ఏం జరుగుతుందంటే మంగళాయనగా ఉంటున్న పాస్టర్ ఏం చేస్తాడు? హల్లెలూయా. దేవుని వాక్యం చేత కటింగులు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంటుంది. అమ్మా, నీ విధంగా జీవిస్తున్నావు, నీ బ్రతుకును మార్చుకో. అయ్యా, నీ విధంగా జీవిస్తున్నావు, నీ బ్రతుకును నీవు మార్చుకో, నీవు సరి చేసుకో. హల్లెలూయా. నువ్వు ఈ సమస్యతో ఉన్నావు, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? సమస్య నుంచి నిన్ను ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ శ్రమలో ఉన్నావు, ఈ శ్రమలలో దేవుడు నీకేం చేస్తాడు? దేవుడు జయంని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రకరకాలుగా దేవుడు మరి మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. అదే సమయంలో ఏం చేసేవాడుగా అంట? కటింగ్ చేసేవాడుగా ఉంటున్నాడు. నీవు దీవించబడాలంటే, నీవు ఆశ్రయించబడాలంటే నీలో ఈ పనికిరాని తీగలను ఏం చేయాలి? పనికిరాని పాపపు క్రియలు నీ జీవితం నుంచి నీవు తొలగించుకోవాలి. ఆ దుర్వ్యసనాల నుంచి నీవు విడుదల పొందాలి. దానిని నీవు వదిలిపెట్టు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు, హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడినప్పుడు మరి కూర్చున్న మంగళ షాపులు కూర్చున్న ఆయన ఏం చేయాలి? హల్లెలూయా. కట్ చేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమి చేయాలయ్యా? అమ్మా, సమర్పించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? సమర్పించుకోవాలి. ప్రభువా, నీవు నన్ను కట్ చేస్తున్నావు, నీకు స్తోత్రం, నన్ను బాగా కత్తిరించు నాయన. హల్లెలూయా. ప్రభువా, నేను షేప్లెస్గా ఉన్నాను, నాకు ఆకారం లేకుండా ఉన్నాను. ప్రభువా, నన్ను నీ రూపంలో నన్ను రూపించు ప్రభువా అంటే ప్రభు ఏం చేస్తాడంట? ఆయన రూపంలో మనల్ని రూపించేవాడుగా మరి ఉంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యంలో మనం చూస్తాము, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేమంట? దావీదు. ఎవరు చెప్పండి? దావీదు. దావీదు ఎవరు? ఇజ్రాయేలుకు రాజు. దానికి ముందు ఎవరు? ఆయన గొర్రెల కాపరి. దేవుని కృప ద్వారా ఆయన ఏమి పొందుకున్నాడు చెప్పండి? ఏమి పొందుకున్నాడు? రాజు అయిపోయాడు. ప్రైజ్ లార్డ్. ఏమైనా చెప్పండి? రాజు అయిపోయాడు. రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తరువాత కొంతకాలానికి ఏమి జరిగిందంటే, దావీదు రాజు ఒక పాపం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక పాపం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పాపాన్ని ఎవరు కూడా చూడలేదు అని చెప్పేసి అనుకుంటున్నాడు దావీదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రవక్త అయిన నాతానుతో దేవుడు ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతూ ఉన్నాడు. ఓ నాతాను, నీవు దావీదు దగ్గరికి వెళ్ళు, దావీదు దగ్గరికి నీవు వెళ్ళు, దావీదును నువ్వు సరిచేయి. హల్లెలూయా. సరే, నాతాను ప్రవక్త ఎక్కడికి వచ్చాడంట? దావీదు దగ్గరికి వచ్చాడు.
ఓ దావీదు, నేను నీకు ఒక కథ చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ కథకు పరిష్కారం నీవే తెలియజేయాలి. ప్రైజ్ లార్డ్. ఏమే కథ చెప్పమన్నప్పుడు ఆయన చెప్పడాన్ని ప్రారంభించాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతునికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, పేదవానికి ఒకటి ఆడుగుర్ర పిల్ల మరి ఉంది. ఆ ఆడుగుర్ర పిల్లను ఏ విధంగా పెంచుకుంటున్నాడంటే గోరు ముద్దలు తినిపిస్తూ పెంచుకుంటూ మరి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఒక రోజు ఏమైందంటే ధనవంతుని ఇంటికి ఒక అతిథి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ యొక్క ధనవంతుడు ఏం చేశాడంట, విస్తారమైన గొర్రెలలో ఒక దానిని వధించి విందు చేయక ఆ యొక్క పేదవాని యొక్క గొర్రె పిల్ల ఉంది కదా, ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటా ఉన్నాడు కదా, ఆ యొక్క గొర్రె పిల్లను వధించి ఆ యొక్క అతిథికి విందు చేసి పెట్టాడు. అట్లాంటి వానికి ఎటువంటి శిక్ష విధించాలి అన్నప్పుడు దావీదు అంటాడు, నిశ్చయముగా ఆ మనుష్యుడు మరణపాత్రుడు. ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. వెంటనే నాతాను ప్రవక్త అంటా ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు దావీదు, ఆ వ్యక్తి నీవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దావీదు మంగళ షాపులో కూర్చున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మంగళుడు ఎవరు చెప్పండి? మంగళాయప్ప ఎవరు? నాతాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు నాతాను ప్రవక్త చెప్పాడో వెంటనే దావీదు ఏమైపోతున్నాడంటే పశ్చాత్తాపపడతా ఉన్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపడుతున్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దావీదు తన జీవితాన్ని ఏం చేస్తున్నాడంట, సరి చేసుకుంటా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అంటే దావీదుకు ఎటువంటి మనస్సు ఉందంటే, తప్పు చేసినప్పుడు ప్రవక్త మాట్లాడినప్పుడు దేవుని వాక్యముతో దావీదు తన జీవితాన్ని సరి చేసుకునే మనస్సును కలిగిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దావీదు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాము, అంతకంతకు దావీదు వర్ధిల్లుతూ మరి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు దావీదు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దావీదు ఊరియా విషయంలో తప్పితే ఎక్కడ కూడా తన జీవిత కాలములో ఏం చేయలేదు, తప్పు చేయలేదు. హల్లెలూయా. అందును బట్టి దేవుడు దావీదుతో అంటాడు, దావీదు పట్ల నేను శాశ్వతమైన కృపను చూపిస్తాను. హల్లెలూయా. 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 కదా, దేవుని వాక్యము చేత మనము కత్తరించబడ్డానికి మనం ఏం చేయాలి? ఒప్పుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనల్ని మనం అప్పగించుకునేవారుగా మనం ఉండాలి. దావీదు నేను మహారాజు కదా అని చెప్పేసి ఏమేమో మాట్లాడిండొచ్చు, ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి. అయితే దావీదు ఏం చేశాడంట, తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కత్తరించబడ్డానికి ఒప్పుకున్నాడు. దావీదు సరిచేయబడ్డాడు. దేవుని చేత సాక్ష్యం పొందాడు దావీదు. ఏమి సాక్ష్యం పొందాడంటే, దావీదు నా హృదయానుసారుడని. హల్లెలూయా. దావీదు ఎటువంటి వాడంట, నా హృదయానుసారుడు అని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాలను మనము సరి చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు పట్ల చూపించిన శాశ్వతమైన కృపను నా ప్రియమైన బిడ్డలారా నేను మీ పట్ల చూపిస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ కత్తెర కొత్త నిబంధన పాత నిబంధనకు సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క కత్తెర ద్వారా అనగా దేవుడు కొత్త నిబంధన వాక్యముల మూలకముగా, పాత నిబంధన వాక్యముల మూలకముగా దేవుడు ఆయన మన జీవితాలను ఏం చేసేవాడుగా ఉన్నాడంట? సరిచేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మనము సరిచేయబడాలి అంటే మనం ఎక్కడికి రావాలి? ప్రతి ఆదివారం కూడా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి మనం రావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు రావాలి? ప్రార్థన ఆశీర్వాదం అయిపోయినాక రావాలా, లేకుంటే ఆరాధన అయిపోయిన తర్వాత రావాలా? ప్రైజ్ లార్డ్. లేకపోతే పాటలు అయిపోయినాక రావాలా? కదా. ఎప్పుడు రావాలంట? ప్రారంభం నుంచే రావాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం పాటలు పాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఆ యొక్క ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ఆయన ఒప్పించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆరాధనలో సైతం. హల్లెలూయా. వాక్యం మూలకంగా దేవుడు మనల్ని సరిచేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి కత్తరించబడ్డానికి మనం ఏం చేయాలంట? మనము ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు దేవుడు కత్తరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అంటే, కత్తరించబడితేనే తప్పితే మరి ఆ తీగ మరి ఎక్కువగా ఫలించదు. హల్లెలూయా. కత్తరించబడితేనే అది ఫలించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దీపము వెలుగుతుంది, మరి వెలిగిన తర్వాత అది పైన ఏమొస్తుందంట? ఆ ఒత్తికి ఏమొస్తుంది? నల్లగా వస్తుంది కదా. ఆ నల్లగా వచ్చిన దాన్ని ఏం చేస్తారు? దాన్ని కట్ చేస్తారు. కట్ చేస్తే ఎందుకు కట్ చేస్తారు? నల్లగా ఉన్నంత వరకు అది దీపం బాగా వెలుగుతుందా? వెలగదు కదా. దాన్ని కట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ వెలిగిస్తే మళ్ళీ అది మంచిగా ప్రకాశిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఆయన కత్తరించేవాడుగా ఉంటా ఉన్నాడంటే, మనము ఇంకా వెలగాలని. హల్లెలూయా. మనం ఇంకా ప్రకాశించాలనే దేవుడు మనల్ని ఆయన కత్తరించేవాడుగా ఉంటా ఉన్నాడు. కత్తరించినప్పుడు మనం ఏం చేయాలంట? మనము కత్తరించబడ్డానికి మనం ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మూడవది చిప్ప, కత్తెర చిప్ప. ఏ చిప్ప చెప్పండి? కత్తెర చిప్ప. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ కత్తెర చిప్ప, ఈ కత్తెర చిప్ప ఎందుకంటే కట్ చేసిన దానిని దేంట్లో వేస్తారంట? ఆ చిప్పలోకి వేస్తారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కట్ చేసిన దానిని ఆ చిప్పలోకి వేస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటే పనికిరాని తీగలు వేసే చిప్ప కాదు అది. హల్లెలూయా. అది జ్ఞాపకార్థమైన చిప్ప. హల్లెలూయా. అంటే ప్రభు కొరకు నీవు వెలుగుతూ ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రకాశిస్తూ నీవు ఉంటావు, నీవు మండుతూ ఉంటావు. హల్లెలూయా. అయితే ఏం జరుగుతుందంట? నీవు ప్రభు కొరకు నీవు పడిన శ్రమ. హల్లెలూయా కదా. ప్రభు కొరకు కదా ఆ యొక్క దీపము వెలుగుతూ ఉంటుంది. వెలుగుతూ 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 మరి ఉంటుంది. హల్లెలూయా. మరి శ్రమల ద్వారా ఏమైపోతుందంట? మరి కృంగిపోయిన వ్యక్తిగా నీవు ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ దీపము వెలగాలని ప్రభు ఏం చేసేవాడుకుంటున్నాడంట? దాన్ని కట్ చేసి ఆ చిప్పలో వేసేవాడుగా ఉంటా ఉన్నాడట. హల్లెలూయా. నా కుమార్తె, నా కుమారుడా, నా కొరకు నీవు ఇన్ని హింసలు పొందావు. ఆ కటింగ్ చేసి లోపల. హల్లెలూయా. నా కోసం ఇన్ని అవమానాలు పొందావు. నా కొరకు నీవు ఇంత నష్టపోయావు.
నా నిమిత్తము నీవు అనేకులను కూడా నీవు వదులుకున్నావు. నీ ప్రాణం కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించావు. హల్లెలూయా. అవన్నీ కూడా దేవుడు ఏం చేసేవాడుకున్నాడట, ఆ కత్తెర చిప్పలో మరి యాజకుడు వేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం చూస్తుంటున్నాం, నీ యొక్క కన్నీటిని దేవుడు దేనిలో భద్రపరిచాడంట, కౌగిటిలో భద్రపరుచుకున్నాడట. ఒక బుడ్డిలో ఆయన భద్రపరుచుకున్నాడు. ఎందుకంటే నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకోవడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు నీవు ప్రయాసపడిన ప్రయాసను, ప్రభు కొరకు నీవు జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఏం చేసేవాడుకున్నా అంట, మరి ఆ కత్తెర ఆ యొక్క చిప్పలో మరి జ్ఞాపకార్థంగా అది వేయబడుతూ మరి ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఒక రాజును చూస్తాం. ఆ రాజు పేరు ఏమంటే హిజ్కియా. 2వ రాజులు 20వ అధ్యాయం చదవండి. 2వ రాజులు 20వ అధ్యాయం. 2వ రాజు 20వ అధ్యాయం. మూడవ వచనం చదవండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేమంట హిజ్కియా. ఈ హిజ్కియాకి ఏమొచ్చింది చెప్పండి? మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? క్యాన్సర్. మరి ఒక దైవజనుడు అంటాడంట, ఆయనకు క్యాన్సరు వీపులో వచ్చింది. ఆ క్యాన్సరు హోల్ ఎంతంటే బొక్క రంధ్రం, ఈ చేయి ఇట్లా అనేసి ఇట్లా పెడితే ఆ వీపు లోపలికి వెళ్తుందంట. అంత వెడల్పైన రంధ్రం వీపులో. అక్కడ చిటికెన వేలంతా పురుగులంట. ఏం చెప్పండి? చిటికెన వేలంతా పురుగులు ఏం చేస్తున్నాయి? ఆడ మాంసాన్ని తింటా ఉన్నాయంట. మరి రాజు కాబట్టి డాక్టర్లను ఆశ్రయిస్తాడు కదా. మరి డాక్టర్లు అడిగితే దీనికి మందు లేదు. మరి ఈ యొక్క పురుగులు నీ మాంసాన్ని తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? జంతు మాంసాన్ని ఆ యొక్క హోల్లో, ఆ యొక్క రంధ్రంలో వేస్తే నీ యొక్క మాంసం తినకుండా అవి ఏం చేస్తాయంట? ఆ జంతు మాంసం తింటే అప్పుడు మరి నీకేం కాదు అని చెప్పేసి సలహాలు ఇచ్చారంట. హల్లెలూయా. అయితే హిజ్కియా రాజు దగ్గరికి ఎవరు వచ్చారంటే యెషయా ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నీవు బ్రతకవు, నీవు మరణమైపోతావు. అందుకనే నీ ఇంటిని నీవేం చేయాలి? చక్క పెట్టుకో. హల్లెలూయా. ఏం చక్క పెట్టుకోవాలమ్మా? అయ్యా నీ ఇంటిని నీవు చక్క పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమయంలో హిజ్కియా ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను యథార్థ హృదయుడనై సత్యం అనుసరించి సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నట్ట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా,
కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే హిజ్కియాకు పిల్లలు లేరు. హిజ్కియాకి ఎవరు లేరంట? సంతానం లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి హిజ్కియా చనిపోయిన తర్వాత ఎవరిని రాజు చేయాలన్నది తెలియదు. హల్లెలూయా కదా. నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ రాజ్యం ఏం చేయాలి? నువ్వు చక్కబెట్టుకో, నీవు మరణమైపోతున్నావు అన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ యథార్థవంతుడునై సత్యముననుసరి నీ సన్నిధిలో నేను ఏ విధంగా ఉన్నాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. హిజ్కియా కూడా ఎటువంటి వాడంటే యథార్థవంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. ఎటువంటి వాడు చెప్పండి? యథార్థవంతుడు. హిజ్కియా 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 25 సంవత్సరాలు ఉన్నప్పుడు హిజ్కియా రాజు అయిపోయాడు. రాజు అయిపోయిన తరువాత ఆయన మరి చేసింది ఏమంటే ఆయన విందులు వినోదాలు చేసుకోలేదు కదా. నేను రాజు అయిపోయాను అని చెప్పి ఆయన విందులు వినోదాలు చేసుకోలేదు. కానీ ఆయన రాజు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంట? మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? అయ్యా, దేవుని మందిరానికి మరి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరంలో ఉంటున్న ఆ యొక్క దేవతా స్తంభాలు దేవునికి అయిష్టకరమైనవి మరి తీసేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని తీసి పారేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 2వ రాజులు 18వ అధ్యాయంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ళు వాడై యెరూషలేము నందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అభి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇజ్రాయేలు నెహుష్టానును పేరు పెట్టి దానికి ధూపము వేచు వచ్చి ఉండిరి. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడును కూడా లేడు. హల్లెలూయా అంటా ఉన్నాడు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా, కృపతో నీవు నన్ను ఏం చేయాలి? నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు నన్ను రాజుగా చేసినప్పటి నుంచి నేను ఏ విధముగా నేను జీవించాను, నా బ్రతుకు ఏ విధంగా ఉంది, నా జీవితం ఏ విధంగా ఉంది, ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. చూడండి ఎంత ధైర్యమో హిజ్కియాకి. అంటే ఆ విధముగా మరి హిజ్కియా యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నాడంట? ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు, యథార్థవంతుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభు ఏమి జ్ఞాపకం చేసుకున్నాడమ్మా? అయ్యా, ఏమి జ్ఞాపకం చేసుకున్నాడంట? ఆయన ప్రభు కొరకు ఏ విధంగా జీవించాడో, ఏమేమి చేశాడో వాటన్నిటిని కూడా జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా కదా. కత్తెర చిప్ప అని చూస్తున్నాం. ఆ చిప్పలో ఏముందంట? జ్ఞాపకార్థంగా. హల్లెలూయా. దేవుడు దానిని ఏం చేశాడంట? జ్ఞాపకము చేసుకొని ఏమని చెప్తున్నాడు? యెషయా ప్రవక్త అంటున్నాడు, ఓ యెషయా, నువ్వు పరిగెత్తు, వెళ్ళు, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాతో చెప్పు, నీవు చావు, నేను 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మనము చేసిన మంచి కార్యములు,
ప్రభు కోసము జీవించిన సాక్ష్య జీవితము ఏమి చేస్తుందంటే, మరణావస్థల్లో ఉంటున్న మనల్ని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన జీవములోనికి నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటా ఉన్నాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా కదా. మన జీవితంలో మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా, నేను అన్యజనుల ఎదుట నీ కొరకు ఏ విధంగా సాక్ష్యంగా ఉన్నానో జ్ఞాపకం చేసుకో. ప్రభువా శ్రమలలో నీ కొరకు ఏ విధంగా సాక్ష్యంగా ఉన్నానో జ్ఞాపకం చేసుకో. శోధనలు వచ్చినప్పుడు నేను పాపాన్ని జయించి ఏ విధంగా నీ కొరకు సాక్ష్యంగా ఉన్నానో నన్ను జ్ఞాపకం చేసుకో అనే ప్రార్థన మనం ఎప్పుడన్నా చేస్తూ ఉన్నామా? హల్లెలూయా. చూడండి, ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వ్యక్తి కూడా అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు ఇంకొక వ్యక్తి. హల్లెలూయా. ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోమంటే ప్రభు ఆ యొక్క వ్యక్తి విషయంలో ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి పేరేమంటే సంసోను. ఎవరు చెప్పండి? ఆ వ్యక్తి పేరేం చెప్పండి? సంసోను. సంసోనును ఫిలిష్తీయులు ఏం చేశారంట? ఆ దేవాలయపు ఆధార స్తంభాలకు కట్టేశారు. సంసోను యొక్క కళ్ళను ఏం చేశారంట? ఊడబిరికేశారు. సంసోను దేవుని యొక్క అభిషేకం పొందుకున్న వ్యక్తి. తన నాజీరత్వాన్ని పోగొట్టుకునే తర్వాత దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుడిచ్చిన బలాన్ని కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు సంసోను. ఆ సంసోను అంటాడు, ప్రభువా నన్ను ఒకసారి నీవు జ్ఞాపకము చేసుకో. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. హల్లెలూయా. ఏమని జ్ఞాపకం చేసుకోవాలా సంసోను? హల్లెలూయా. తిమ్నాలో వేశ్యలతో తిరిగింది నేను జ్ఞాపకం చేసుకోవాలా? దెలీలాతో నువ్వు తిరిగింది జ్ఞాపకం చేసుకోవాలా? అమ్మాయిలతో తిరిగింది నేను చేసుకోవాలా? నేను జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం కనిపిస్తున్నాయి? నీవు జీవించిన జీవితమే, నీ పాడు బతుకే నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. నేను దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమైపోయాడంట సంసోను? ఆధార స్తంభాలు కూలిపోయి సంసోను చనిపోయాడు. సంసోనుతో పాటు ఫిలిష్తీయులు కూడా 3000 మంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన విషయం చూడండి. హల్లెలూయా. అంటాడు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఏమి జ్ఞాపకం చేసుకోవాలయ్యా? నా కొరకు నువ్వు ఏమి సాక్ష్యంగా జీవించావు, ఏం పరిశుద్ధంగా జీవించావు అని నిన్ను జ్ఞాపకం చేసుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమైపోయాడు సంసోను? సజీవుడయ్యాడా? మృతుడైపోయాడా? హిజ్కియా ఏమయ్యాడంట? మరణంలోంచి జీవంలోనికి దాటించబడ్డాడు. హల్లెలూయా. సంసోను ఏమైపోయాడంట? చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆ యొక్క కత్తెర చిప్పలో ఏముంటుందంటే నీవు నేను ప్రభు కొరకు జీవించిన జీవితం ఉంటుంది. నీవు నేను ప్రభు కొరకు సాక్షిగా ఉంటున్న జీవితము ఉంటుంది. హల్లెలూయా. ఆయన కొరకు హింసలు అవమానాలు పొందినవన్నీ కూడా జ్ఞాపకంగా ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవమానాలన్నీ కూడా జ్ఞాపకంగా ఉంటాయి. ఆయన అన్నీ కూడా ఆయన మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ప్రభు కొరకు నువ్వు జీవించిన జీవితాన్ని మర్చిపోవడానికి ప్రభువు ఏమి కాడంట? అన్యాయస్తుడు ఆయన కాడు. ప్రజల హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం ఒకసారి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రభువునందు నీవు పడిన ప్రయాస అది ఎప్పటికీ ఏం కాదటమ్మా అయ్యా, అది వ్యర్థము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. దావీదు కత్తిరించబడ్డాడు. హల్లెలూయా. దావీదు సరిచేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు పిల్లలు పుట్టారు. దావీదుకి ఎవరు పుట్టారు? పిల్లలు పుట్టారు. హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం 5వ వచనం. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలను యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమ్యు, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. హల్లెలూయా. నలుగురికి పేర్లు పెట్టాడు. ఆ నలుగురిలో ఒకటి పేరు పెట్టాడంట. ఏమని పేరు పెట్టాడు తెలుసా? నాతాను అని పేరు పెట్టాడు. ఉందా లేదా పేరు? హల్లెలూయా. అడిగాడంట నాతాను, డాడీ ఎందుకు నువ్వు నాకు నాతానని పేరు పెట్టావు అని చెప్పేసి అడిగాడంట. జాగ్రత్తగా వినాలి మీరు. డాడీ ఎందుకు నువ్వు నాతానని పేరు పెట్టావు నాకంటే? దావీదు అంటున్నాడంట, నేను ఎందుకు పెట్టానంటే కుమారుడా, నేను ఆ దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టాను. ఎందుకంటే ఆ దైవజనుడు ఆ రోజు నా జీవితాన్ని తిద్దకపోయింటే ఈరోజు నేను ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాదు. హల్లెలూయా. అందుకనే ప్రవక్త అయిన నాతాను యొక్క పేరుని నేను పెట్టాను. ఆ వ్యక్తి ఆ రోజు నన్ను తిద్దకపోయింటే, నన్ను సరిచేయకపోయింటే నా బ్రతుకు ఈ విధంగా ఉండేది కాదు. నా బ్రతుకు ఏమైపోయేది? కారు చీకటిగా అయిపోయేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టే సంఘంలో విశ్వాసులు ఏమి కోరుకోవాలంటే, ప్రభువా సేవకుల ద్వారా నన్ను సరిదిద్దు ప్రభువా, నేను సరి చేసుకుంటానన్న విశ్వాసాలంటే దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. కొంతమంది జీవితంలో ఏముంటుందంటే సరిదిద్దకపోతే పాస్టర్ల మీద అలగడమే జరుగుతూ ఉంటుంది. దావీదు అలిగిన వాడు కాదు. దావీదు ఏం చేశాడంట? సరిదిద్దుకున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు దావీదు పట్ల, దావీదు నీ పట్ల నేను శాశ్వతమైన కృపను నేను చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. కత్తెర గురించి మనం చూసాం. మరి జ్ఞాపకార్థం చిప్పను గురించి మనం చూసాం కదా. దేవుడు హెచ్కే యొక్క ప్రార్థనను ఆలకించాడు.
ఆయన ప్రభు కొరకు ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరణంలో నుంచి జీవంలోనికి నడిపించాడు. హల్లెలూయా. సంసోను విషయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఏమైనా మంచి కార్యాలు ఉన్నాయా? ఏది కూడా లేదు. ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన శ్రమల్లో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోనాయనా అంటే ప్రభువు జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఒకరికైనా సువార్తను చెప్పిన వాళ్ళుగా ఉన్నామా? ఒకరితోనైనా మన సాక్ష్య జీవితాన్ని పంచుకున్న వాళ్ళుగా మనం ఉన్నామా? హల్లెలూయా. ప్రభు కొరకు మనం శ్రమపడిన వారుగా ఉన్నామా? మనం ప్రభు కొరకు ఏమి చేసిన వాళ్ళుగా ఉంటున్నాం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాటన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, దీపస్తంభం సంఘానికి సాదృశ్యంగా ఉంది. కత్తెర క్రొత్త నిబంధన పాత నిబంధనకు సాదృశ్యంగా ఉంది. మరి కత్తెర చిప్ప దేనికి? జ్ఞాపకార్థానికి సాదృశ్యంగా మరి ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రత్యక్ష గుడారంలో దీప వృక్ష మూలకంగా ఆయన మనతో మాట్లాడుతూ మరి ఉన్నాడు. హల్లెలూయా. కదా, ఆ యొక్క దీప వృక్షం సంఘం. ఏ సంఘం అంట? జీవము కలిగిన దేవుని సంఘం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ కళ్యాణదుర్గంలో ఈ యొక్క అగాపె కలవరి సంఘము ఏ సంఘం అంటే చెప్పండి? జీవము కలిగిన దేవుని సంఘముగా మన సంఘం ఉండాలి. హల్లెలూయా. చచ్చిపోయిన సంఘంగా ఉండకూడదు. ఎలాగుండాలా? జీవించే సంఘంగా ఉండాలి. జీవించే సంఘంగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరి యొక్క జ్ఞాపకాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధులకు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. మందిరానికి నీవు చేసిన సహాయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. సేవకులకు నీవు తోడ్పడిన ఆ యొక్క సహాయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సేవకులైనా మర్చిపోవచ్చేమో కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం. ప్రభువా, నా కొరకై నీ విలువైన రక్తాన్ని నీవు కార్చావు కదయ్యా. నీకే స్తోత్రములు నాయన. ప్రభువా తండ్రి, జీవము కలిగిన సంఘముగా ప్రభువా నన్ను చేసావయ్యా. నన్ను ఒక విలువైన వ్యక్తిగా నీవు నన్ను చేసావు ప్రభువా. నీకే స్తోత్రములు నాయన. ప్రభువా, నా జీవితం వెలిగించబడాలని, ఆశీర్వించబడాలని, నేను బహుగా ఫలించాలని ప్రభువా నీ వాక్యము చేత, వాక్యముని కత్తెర చేత మమ్మల్ని నువ్వు కత్తిరిస్తుంటుండగా లోబడే మనస్సును, విధేయతను నాకు దయచేయి ప్రభువా. ప్రభువా నన్ను సరిచేయి ప్రభువా. ప్రభువా, నా జీవితంలో ఫలింపలేని జీవితం ఉందయ్యా. ఎందుకు నేను ఫలించడం లేదంటే నా జీవితాన్ని సరి చేసుకోవడం లేదు. ప్రభువా నన్ను క్షమించు నాయనా. ప్రభువుకి మీద నా జీవితాన్ని సరి చేసుకుంటానయ్యా. ప్రభువా, ప్రేమించే మనసు నాకు లేదని క్షమించు. క్షమించే మనసు నాకు లేదయ్యా, క్షమించు ప్రభువా. నాయనా తండ్రి, ఇంకా ఏవేవి నా జీవితంలో నాయనా ప్రభువా చేదైన ఉంటూ ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసుకుంటానయ్యా. ప్రభువా నీవు తొలగించుము నాయనా, నీవు తొలగించుము తండ్రి అని ప్రభువుని అడగండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దావీదు కత్తిరించబట్టుకు ఒప్పుకున్నాడు. దేవుని యొక్క శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. థ్యాంక్ యూ లార్డ్.
హిజ్కియా తన జీవితంలో దేవునికి జ్ఞాపకార్థంగా అనేకమైన కార్యములు చేశాడు. దేవుడు ఆ యొక్క జ్ఞాపకాలను మర్చిపోలేదు. దేవుడు ఆ యొక్క హిజ్కియా మరణంలో నుంచి జీవములోనికి దాటించాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంసోను జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మంచితనం కూడా లేకపోయింది. ఈరోజు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మంచితనమైనా ఉందా? ఏ మంచితనమైనా ఉందా? ఒకసారి మనము పరీక్షించుకుందాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ మంచితనము లేదయ్యా. అయితే ఇక మీదట తండ్రి, నాయన నీ కొరకు నేను సాక్షిగా నేను జీవిస్తానయ్యా. ప్రభువా, నీ కొరకై నేను సాక్షిగా జీవిస్తాను అని తీర్మానం చేసుకోండి. ప్రభు మన జ్ఞాపకాలను, మనము చేసిన కార్యమును, పరిశుద్ధులకు చేసిన పరిచర్యను, మందిరాలకు చేసిన పరిచర్యను, నీవు కన్నిటితో చేసి ప్రార్థన చేసిన నీ ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకొని నిన్ను, నీ పిల్లలను ఆయన ఆశ్రయించి దీవించేవాడుగా మరి ఉంటున్నాడు. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామయపస్తున్న గణపస్తున్నాను. విత్తబడిన వాక్యమును నీరు కట్టి మీరు ఫలింపజేయండి. ప్రభువా తండ్రి, నీ వాక్యం ద్వారా నాయన నాతో, మాతో, మా అందరితో కూడా నువ్వు మాట్లాడావు. ప్రభువా, వినగలిగిన చెవులను, ప్రభా గ్రహించగలిగిన మనస్సును నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా. విని గ్రహించలేకపోతే మట్టి పెడల కింద పడిన ఆ యొక్క విత్తనము నాయన కుళ్ళిపోతుందని ప్రభా, విత్తబడిన విత్తనము నాయన ప్రభా, ఇక ఒలీవల నూనె వంటి ఈ వాక్యము ప్రభువా నాయన బిడ్డల జీవితాలు వెలిగించునుగాక నాయన. బిడ్డలు దినదినము వెలుగు పొందుదురుగాక ప్రభువా, దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, నీ కృపలో ఉందురుగాక. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని